ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తల్లి ఒడినే తల్లికి వందనంగా మార్చారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంటే ఆ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడద్దు, పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటే 2024 కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తాము అని చెప్పి. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన జీవో 29లో ఈచ్ మదర్ అని చెప్పి మెన్షన్ చేయడాన్ని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సార్, మీరు హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు చేయడం లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఏది వాస్తవం? ఇప్పుడు జీవీ 29 ఇంటర్ప్రిటేషన్తో సంబంధం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్ కదా. ఒక్కరికి ఇస్తారా, ఎంతమంది పిల్లలకైనా ఇస్తారా? దీనిపైన ముఖ్యమంత్రి క్లారిఫై చేస్తే సరిపోతుంది. ఏముంది అందులో? ఇప్పుడు దీనిపైన ఆరోపణలు ప్రత్యారోపణలకు అవకాశమే లేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్న ప్రామిసే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇస్తే మేము కుటుంబంలో ఎంతమంది చదువుకునే బిడ్డలున్నా ఇస్తామని తెలుగుదేశం అన్నమాట నిజం. పబ్లిక్ డొమైన్లో ఉన్నదే కదా అది. సో దానికి ఇప్పుడు జీవో 29లో ఒకవేళ అలా లేదు, సో మీరు రాంగ్ అర్థం చేసుకుంటున్నారంటే ఏదైనా మళ్ళీ జీవోని సరి చేసుకోవచ్చు. జీవో ఈజ్ నాట్ పర్మనెంట్ కదా. జీవో ఏమి రాజ్యాంగ సవరణ కాదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. జీవోను ఇలా ఉంది అలా ఉంది అని జీవో మీద ఈకలి పీకడం కన్నా కూడా దాని మీద మరో క్లారిఫికేషన్ వస్తే సరిపోతుంది. జీవోకి అడెండమ్ అని కూడా ఇష్యూ చేయొచ్చు. సో లెట్ ద విద్యాశాఖ ఒక జీవోలో అడిషనల్గా క్లారిఫికేషన్ ఇచ్చి, లేదు ప్రతి బిడ్డకు ఈచ్ మదర్ అండ్ ఈచ్ చైల్డ్ అని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఎవ్రీ చైల్డ్ ఆఫ్ ఈచ్ మదర్ అని అంటే అయిపోతుంది. సో ఆ క్లారిటీ, జీవో పైన విమర్శలు, జీవో పైన వివాదాల కన్నా కూడా విధానం పైన ఏంటి? సో సూటి ప్రశ్న ఏంటి? మీరు ఇద్దరికి ఇస్తారా, ఒక్కరికి ఇస్తారా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చారు అమ్మఒడి. సూపర్ 6 అనేది రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తా అంటే టీడీపీ 4,000 ఇచ్చారు కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీములకు అదనంగా కొత్త స్కీములు, ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణాతో పాటు కొన్ని స్కీముల్లో ఎన్హాన్స్డ్ ఎంటైటిల్మెంట్ అంటారు. అంటే మీకు ఉదాహరణకు రైతు భరోసా విషయంలో కూడా మీకు పెంచి ఇస్తామని ప్రామిస్ చేశారు కదా. అందులో భాగంగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకి ఇస్తామన్నది హామీ అది. సో పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ కూడా అదే. మీరు మేనిఫెస్టోలో ఏమున్నదన్నది